నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం. ఈ శుభ సందర్భంలో అందరికీ అందరూ కూడా లంచ్ చేసి వెళ్ళవలసిన కోరుతున్నాం. మీ అందరికీ లంచ్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ లంచ్ తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ కృతజ్ఞతలు, అభినందనలు. నమస్కారం సార్. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. ముఖ్యమంత్రి పొలిటీషియన్స్ లో నా మిస్టర్ క్లీన్. దేశంలోని సీఎంలంతా దేశు చంద్రబాబు అంటే కేంద్రంలోని నేతలంతా అవార్డిచ్చి అభినందిస్తే అన్ని రంగాలందు మార్పులెన్నో తెచ్చాడే. ఉద్యోగాలకి వ్యాపారాలకి వృద్ధిని ఇచ్చాడే. ప్రపంచ పటాన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూపాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. విజయం వైపుకి కాలా చక్రం తిప్పుతాడే. సంపదకే తన సృష్టికర్తయై, సమాజ సేవా కార్యకర్తయై, ప్రతి ఇంటికి పెద్ద కొడుకువై, అవినీతిపై అగ్గి పిడుగువై, అనుభవమున్న సీఎంగా ప్రోగ్రెస్ తెస్తాడే. ఆంధ్ర ఆంధ్ర అంటూ కలవరించేలా చేస్తాడే. మీ ఇంట్లో మీ పెద్ద కొడుకునై ఉంటానని నిరూపించాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే, గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. అప్పులు రద్దే చేసి వేల కోట్లే సాయం చేసి కరువుని తరిమిన ధీరుడే. డ్వాక్రా సంఘం మహిళలకి రుణభారాన్ని వదిలించి ఆదుకున్న అధినాథుడే.
చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక్క నాయకుడే ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సభకు నమస్కారాలు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి ఈ రోజున రాష్ట్రమంతా కూడా తెలుగు ప్రజలు జరుపుకుంటున్నారు. ఆయనకు మరణం లేదు. 30 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మన మధ్యనే ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర రంగంలో రారాజుగా 300 చలనచిత్రాలు నటించి తెలుగు ప్రజల హృదయాల్లో గుడివగట్టుకున్నటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజలు 300 చలనచిత్రాల్లో నేను నటిస్తే నాకు ఇంత సంపత్తి ఇచ్చినటువంటి ప్రజలు ఆ రోజున ఆనాటి 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, ఎవరు రాజకీయ పార్టీ పెడుతున్నారా అని చెప్పి ఎదురు చూసినప్పుడు నేనున్నానని చెప్పేసి నందమూరి తారక రామారావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాల్లో రాష్ట్రమంతా కూడా పర్యటించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజున జన్మతః ఆయనకి అక్కా చెల్లెలు లేరు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా నాకు అక్కా చెల్లెళ్ళు, భగవంతుడు నాకు ఈ విధంగా అక్కా చెల్లెలు ఇచ్చినటువంటి అన్నటువంటి ఆ మహనీయుడు ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా చదువుకోవడానికి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లో కూడా రాజకీయాలకి ఆ రోజున ఎవరైతే రాజకీయ కుటుంబాలు ఉంటాయో వాళ్ళకే రాజకీయాల్లో అవకాశాలు ఉండేవి. కానీ నందమూరి తారక రామారావు గారు చదువుకున్నటువంటి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అందరికి కూడా అవకాశాలు కల్పించి శాసనసభ్యులు చేసి, శాసనసభ్యులంటే హైదరాబాద్కే పరిమితం కాదు, ఎంపీలంటే ఢిల్లీకి పరిమితం కాదు, శాసనసభ్యులంటే మీ నియోజకవర్గాల్లో ఉండి పని చేయాలని చెప్పి పనిచేయించినటువంటి నాయకుడు, వారి సిద్ధాంతాలను కొనసాగిస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదైతే 30 సంవత్సరాలు ఆయన మన మధ్యలో లేకున్నా కూడా శారీరకంగా కానీ మానసికంగా ఇక్కడే ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే వారి హాస్యాలు ఉన్నాయో వాళ్ళ హాస్యాలను ముందుకు తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారికి చంద్రబాబు గారు ఏ విధంగా అండగున్నారో నేడు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ. అందుకే ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అందుకే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 1983లో తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలు ఏ విధంగా అయితే ఎదురు చూశారో మొన్న 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వాన్ని మంట కలపాలని చెప్పేసి ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూసి 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరూ చేశారంటే అది ఎన్టీ రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి అని చెప్పి తెలియజేస్తూ ఇదే నందమూరి తారక రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులని చెప్పి అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ 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 చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం,
చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ధన్యవాదాలు కోటేశ్వరారు. యువ శాసనసభ్యులు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు. తన పాదయాత్ర ద్వారా నియోజకవర్గం అంతా కలయి తిరుగుతున్న యువ నాయకుడు శ్రీ భాష్యం ప్రవీణ్ గారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు వర్లరామయ్య గారికి, వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అన్నగారి 30వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ అందరం హాజరవడం జరిగింది. ఆ మహానుభావుడు మన మధ్య లేకుండా పోయి 30 సంవత్సరాలు అయినా కూడా, 3-4 జనరేషన్లు మారినా కూడా ఆయన్ని మనందరం గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే ఆయన చేసిన ఎన్నో గొప్ప పనులు, ఎంతోమందిని తయారు చేసి రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన విధానం. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక సమ్మోహన శక్తి. ఆయన బాటలో నడుచుకుంటూ ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ ముందుకు తీసుకునే క్రమంలో ఎంతోమందికి రాజకీయ జీవితం ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. నేనున్నాను. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వైనం చూస్తున్నారు మీరందరూ కూడా. నేను 94లో ఎన్టీ రామారావు గారు రైతు సదస్సుకు వచ్చినప్పుడు మన రాజా గారి నేతృత్వంలో జరిగినప్పుడు తెలుగు యువతలో ఉన్నారు రాజా గారు. అక్కడ ఆయన నేతృత్వంలో